हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने चैनल का प्लीज सब्सक्राइब करने का। फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్ కు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। ఫ్రెండ్స్ మీరు చూసే ఫామ్ వచ్చేసి మనకు ఇప్పుడు ప్రస్తుతానికి 80 పొట్టేలు అనేవి ఉన్నాయి। ఇది ఆల్రెడీ మనం కొని ఉన్నాం, మన సబ్స్క్రైబర్ కోసంగానే కొన్నాం। అలాగే ఫామ్ లో మొత్తం కెపాసిటీ 150 పొట్టేళ్లకు సంబంధించిన ఫామ్ ఇది। 120 ఫస్ట్ బ్యాచ్ అనేది తెచ్చారు బ్రదర్। సో వాటి అనుభవం, ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాం। అంటే డే 1 నుంచి ఎలా ఉన్నాయి, పిల్ల సెలెక్షన్ ఎలా ఉంది, సో వాటికి ఈ నిజం చెప్పాలంటే ఈ పీరియడ్ అనేది చాలా కష్టమైన పీరియడ్ పొట్టేల పెంపకం చేయడానికి। సో అలాంటి టైంలో కూడా బ్రదర్ వాటిని పెంచున్నారు। ఎంత లైవ్ వెయిట్ వచ్చింది, ఏం దానాలు వేస్తున్నారు, ఇక్కడ దానా కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉంది, అది కూడా మీరు చూడవచ్చు। ఏం దానా వేస్తున్నారు, ఎంత లైవ్ వెయిట్ వస్తుంది దానివల్ల అనేది అన్ని మాట్లాడుకుని ఉన్నాం। కొన్ని ప్లస్ కొన్ని మైనస్లు ఉన్నాయి, ఏం ప్లస్ ఉన్నాయి ఏం మైనస్ ఉన్నాయి అన్ని ఒకసారి బ్రదర్ తోటి మాట్లాడడానికి ట్రై చేద్దాం। అలాగే బ్రదర్ వచ్చేసి వీడియోలోకి నేను రాలేనన్నా వాయిస్ అయితే ఇస్తాననేసి చెప్పినారు। ఫామ్ లొకేషన్, అడ్రస్ మొత్తం మీకు పూర్తిగా అందుబాటులో ఉంటాయి। సో ఫామ్ లో ఇప్పుడు ఉండే బ్యాచ్ వచ్చేసి ఆల్రెడీ ఆయన ఒక 20 అమ్మేశారు, 35 ప్లస్ ఉన్న పొట్టేళ్ళు అమ్మేశారు। ఇక్కడ ఉండేటివి 80 ఉన్నాయి। ఆ 80 కూడా మనమే మన సబ్స్క్రైబర్ కోసంగా కొన్ని ఇప్పుడు బండికి వెళ్తా ఉన్నాయి। సో ఈ బ్యాచ్ ఆయనకి మైనస్ అయిందా ప్లస్ అయిందా, ఆదాయం ఉంటే ఎంత ఆదాయం ఉంది, ఆయన అనుకున్న టార్గెట్ కి రీచ్ అయ్యారా లేదా, ఈ విషయాలన్నీ ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దామండి। నా మీ పేరు, మనం అడ్రస్ ఎక్కడ ఉన్నాం అనేది మన సబ్స్క్రైబర్ కోసం ఒకసారి। ఇది పాలూరు దొండపాడు గ్రామము, కందుకూరు మండలం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్, నెల్లూరు జిల్లాకి వస్తుంది। సో మన ఫామ్ కెపాసిటీ ఎంత ఉందన్న? ఇది 150 పిల్లల కెపాసిటీ। 150 పిల్లలు। దానికంటే ముందుగా మనం మాట్లాడుకునేది మీ ప్రొఫెషనల్ ఏముందన్న? ప్రొఫెషనల్, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని। గవర్నమెంట్ ఎంప్లాయీ। సో ఈ పొట్టేళ్ల పెంపకం అనేది ఎందుకు ఆలోచన వచ్చిందన్న అసలుకి, ఇది చెయ్యాలా వీటికి దిగాలా అనేసి? ఈ గవర్నమెంట్ ఎంప్లాయీగా చేస్తూ ఎక్స్ట్రా సోర్స్ అనేది కావాలని అనుకున్నాను। కావాలనుకున్నప్పుడు మనకి ఈజీగా ఉండేది ఈ పీరియడ్ అయితే పొట్టేల్ ఫామ్ అయితే మనకి ఒక వర్కర్ని పెట్టుకొని మనం విజిట్ చేసుకుంటా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది। సో ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా ఉన్నాయి చేయడానికి, షీప్ ఫామ్ అనేది మనకి ఈజీగా ఉంటది అన్న దాని లెక్క ప్రకారం చేస్తారా, లేదంటే ప్రాఫిట్ దీంట్లోనే సంపాదించే అవకాశం ఉంది అనుకునేసి చేస్తారా? ఇక వేరే వర్క్ చేయాలంటే ఖచ్చితంగా నేను ఉండాలి, ఇంకా నమ్మటానికి లేదు। ఇప్పుడు డబ్బు పరంగా ఏదైనా ఒక వ్యాపారం పెట్టినప్పుడు ఖచ్చితంగా డబ్బు వెంటనే ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఖచ్చితంగా మనం అనేది ఉండాలి। ఒక 1000 రూపాయలు సరుకు ఎత్తుకెళ్ళినప్పుడు ఆ 1000 రూపాయలు మనకి తీసుకోవడం అటువంటివి జరగాలి। కానీ ఇది అలాంటిది కాదు, మనం ఉన్నప్పుడే అమ్ముతాడు। ఒక వర్కర్ని పెట్టుకుంటాం కాబట్టి ఆ వర్కర్ మనం చెప్పినట్టు క్లియర్గా ఉంటాడు। ఇంకోటి ఏంటంటే మనం పిల్లలు ఏటీఎం లాగా పనికొస్తుంది, ఇది అప్పుడప్పుడు మనకు అవసరమైనప్పుడు అమ్ముకోవచ్చు, అట్లా కూడా యూజ్ అవుద్ది అన్న ఉద్దేశంతో నేను దీన్ని స్టార్ట్ చేశాను। సో మీరు క్లీన్ గా చెప్పేశారు, అంటే నేను అమ్మేటప్పుడు క్లీన్ గా నేను ఉంటాను, అక్కడ కొనేటప్పుడు నేను ఉంటాను, మధ్యలో ఇది జరిగే అవకాశం ఉండదు। రెండోది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక పిల్ల అమ్మినా కానీ మన చేతిలో డబ్బు ఉంటుంది అనేసి లెక్కేసుకున్నారు। సో ఒక్కసారిగా మీరు 100 పొట్టేళ్లతోటి స్టార్ట్ చేసేస్తున్నారు, 120 తోటి కొన్నారా? 120 పిల్లలు స్టార్ట్ చేస్తారు। సో 120 మీద మీరు ఇన్ని లక్షలు ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు ఏదో ఒక మార్జిన్ అనుకుంటారు కదా, సపోజ్ పిల్లకి 1000 2000 ఏదో ఒక అంచనా పెట్టుకుని ఉంటారు। ఇప్పుడు బ్యాచ్ అమ్ముడిపోయింది, ఈ రోజు కూడా బ్యాచ్ అమ్ముడిపోయింది ఇది। సో మీ ఎస్టిమేషన్ ఎలాగుందన్న? ప్రాక్టికల్ కి పేపర్ వర్క్ ఎలాగుందన్న? ప్రాక్టికల్ కి పేపర్ వర్క్ కి తేడానే ఉంది। నేను ఫస్ట్ పెట్టినప్పుడు ఒక పిల్లకి ఒక 1000 రూపాయలు వస్తే ఇలా అన్న ఉద్దేశంతో ఉన్నాను, కానీ కొంచెం తగ్గింది నాది ఫస్ట్ బ్యాచ్ అవ్వటం వల్ల। నేను దానా అది కొంచెం గట్టిగా ఇవ్వాల్సి వచ్చింది పిల్లలకి, అందుకని అంత ఎక్కువ రాపోయినా నాకు ప్రాఫిట్ లోనే ఉన్నాను, లాస్ అయితే లేదు। సో అది ఓకే, అక్కడికి కూడా ఒక మాట బెస్ట్ ఆప్షన్, దాన్ని హోల్డ్ చేద్దాం, దాన్ని ఫైనల్ గా మార్చుకుందాం మనం। ఈ పొట్టేళ్ల పెంపకంలో దీని మీద నేనే పర్సనల్ గా కొన్ని వీడియోస్ తీయాలనుకుంటున్నాను, దాంట్లో కొద్దిగా దగ్గరలో ఉన్నారు ఈయన అన్నగారు, ఆయన తోటి మాట్లాడదాం మనం। నా పొట్టేళ్ల పెంపకం చేసేవాళ్ళు సంతలో కాకుండా పిల్లలు బయట కొనండి అనేసి చాలా మంది అంటున్నారు, బయట పరిస్థితి ఎలా ఉందన్న? మీరు ఆల్రెడీ బయట నుంచే తెచ్చానన్నారు, సంతకు రాలేదు? నేను సంతలు తిరగలేదు సార్, నేను పిల్లల్ని బయట తెచ్చాను, రైతుల దగ్గర తెచ్చాను। రైతు దగ్గర పిల్ల తేవటం వల్ల ప్లస్ ఏంటంటే రైతు చిన్నప్పటి నుంచి వాటికి ఫుడ్ అనేది అలవాటు చేస్తాడు, మండ కట్టేస్తాడు, కాబట్టి దాంట్లో తింటూ ఉంటాయి, అయ్యి 20 రోజుల నుంచే ఏదో ఒకటి తింటా ఉంటాయి, అలా అలవాటు అవటం వల్ల మనకి ఫామ్ లోకి రావటం వల్ల త్వరగా తింటాయి, కాబట్టి ఆ ఉద్దేశంతో నేను రైతు దగ్గరే తెచ్చుకోవాల్సి వచ్చింది। తెచ్చుకున్నారు। నేను అడిగే పాయింట్ ఏంటంటే
అక్కడ ఎలా దొరుకుతున్నాయి అంటే ధర ప్రకారంగా కానీ బరువు వెయిట్ ప్రకారంగా కానీ వాళ్ళు ఎలా ఇస్తున్నారు? 50 పిల్లలు కావాలంటే ఎన్ని ఊర్లు తిరగాల్సి వస్తుంది? ఎంతమంది రైతుల దగ్గర ఉన్నాయి? ఈ క్యాల్కులేషన్ అడుగుతున్నాను. అట్లా రైతు దగ్గర తెచ్చుకోవాలంటే మటుకు ఒక 10 రోజులు దానికోసం టైం కేటాయివ్వాలి. ఆ పిల్లలు 10 ఊర్లు తిరగాలి, 10 చోట్ల తిరగాలి. మనకు నచ్చిన పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని అట్లా కష్టపడే విధంగా ఉంటేనే రైతు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. సో మీరు తిరిగిన పల్లెల్లో ఒక రైతు దగ్గర ఒక 50 పిల్లలు అనేటివి ఉన్నాయి, మీరు చూసుండొచ్చు. ఆ 50 పిల్లలకి గొర్రెలు అక్కడ మందలో ఉన్నాయా, లేదంటే ఒక రైతు ఒక 50 పిల్లలు పెట్టుకుని పెంచుకుంటున్నారా? నేను రెండు దిక్కలు తెచ్చాను. ఒక దగ్గర రైతు దగ్గరేమో రైతే పెంచుకుంటున్నాడు, అతను వేరుగా చేసుకుని ఒక 50 పిల్లల్ని పెంచుకున్నారు. ఇంకో దిక్కల మటుకు గొర్రెల్లో కొన్నాం. సో ఎన్ని గొర్రెలు ఉన్నాయి? ఆ గొర్రెల నుంచి ఎన్ని పిల్లలు వచ్చాయినా మీకు? 150 గొర్రెలు ఉన్నాయి, అందులో 50 పిల్లలు తీసుకొచ్చాం. 150 గొర్రెలు 50 పిల్లలు, దీని గురించే మాట్లాడదాం మనం టాపిక్. 150 గొర్రెల నుంచి 50 పొట్టల పిల్లలు మీరు తెచ్చారు. ఆ 50 పిల్లల ఏజ్ ఎలా ఉండిందన్న? అంటే 2 months 3 months 5 months అట్లా ఎలా ఉండింది? మేము తెచ్చినప్పుడు 4 months పిల్లలు తెచ్చాం. 3 to 4 months మధ్యలో 50 నెంబర్స్ అలాగే ఉన్నాయి వరుసగా. అంతే. సో 3 to 4 months లో కొన్ని ఉన్నాయి, 3 months కూడా కొన్ని రావాల్సి వచ్చింది. అన్ని అయితేనే తీసుకెళ్ళమని ఫార్మర్ డిమాండ్ చేశాడు. అలా అయితేనే తీసుకోండి, లేదంటే ఇవ్వనని అన్నారు. సో మీకు 50 పిల్లలు దొరకడం అనేది చాలా గ్రేట్, అది చాలా ఈజీగా దొరికేస్తాయి. ఇంకా మీకు లైవ్ వెయిట్ కూడా చాలా బాగానే పెరిగింది, దాని గురించి కూడా మాట్లాడదాం మనం. సో దానికి రీజన్ అదే, మీకు త్వరగా వెయిట్ పెరిగిందంటే 3 to 4 months పిల్ల వాళ్ళ దగ్గర ఒకే బ్యాచ్ లో మీకు దొరకడం అనేది అది మంచి విషయం. అది రెండోది వచ్చేసి మీరు 50 పిల్లలు వేరే రైతు దగ్గర కొన్నానన్నారు. ఆయన పరిస్థితి ఎలా ఉందన్న? ఆయన కూడా వేరే దగ్గర నుంచి ఎక్కడైనా కొని తీసుకుని పోయి పెట్టుకుని ఉంటారా అంటే మీ అంచనా? నా అంచనా ప్రకారం రైతుల దగ్గర అతను కలెక్ట్ చేసుకున్నారు, రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చుకొని అతను ఒక 50 పిల్లలు పెంచుకున్నారు. అతనికి నేను వెళ్ళిన టైంలో అతనికి మేత సరిగ్గా లేదు. ఆ టైంలో మేత లేదు, అమ్మదలుచుకున్నానని అన్నారు. ఆ టైంలో ఇంకా నాకు ఇవ్వటం జరిగింది 50 పిల్లలు నేను తెచ్చుకున్నాను. సో ఈ ఫస్ట్ బ్యాచ్ మీరు 120 పొట్టలు కలెక్ట్ చేయడానికి ఎన్ని రోజుల టైం పట్టిందన్న? పిల్లల సెలక్షన్ వరకు, పిల్లల సెలక్షన్ కి ఈ ఫస్ట్ బ్యాచ్ వరకు ఈజీగానే అయిపోయిందని చెప్పాలి. ఒక రైతు ద్వారా కాంటాక్ట్ అయ్యాను, పలానా దగ్గర ఉన్నాయని చెప్పేశారు. డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళాను, అక్కడ నుంచి డైరెక్ట్ గా రైతుతో మాట్లాడి ఒక్క రోజులోనే పిల్లల్ని తెచ్చుకున్నా దీని వరకు 120. సో సెకండ్ బ్యాచ్ ఎలా ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు? కొంతమంది రైతు దగ్గర ఉన్నాయి, ఆ రైతుల దగ్గర కొన్ని తెచ్చుకుంటాను. ఇంకా లేదు అనుకుంటే కొంత సమయం తీసుకొని అయినా మంచి పిల్లలు తెచ్చుకుంటాను. సెలక్షన్ పరంగానే తెచ్చుకుంటాను. కొనేటప్పుడు కూడా మనం సెలక్షన్ మీద కొంటే అది గ్రోత్ రావడం కూడా బాగుంటుంది. సో ఇంకా 150-20 పిల్లలు అనేది మీరు తెచ్చేస్తున్నారు, 3 నుంచి 4 నెలల పిల్లలు. ఆ గ్రోత్ అయితే బాగానే వచ్చి ఉంటాయి. సో ఒక 100 పిల్లలు మీరు ఫామ్ లో పెట్టాలంటే ఈ గడ్డి కానివ్వండి, గడ్డి గురించే మాట్లాడుకున్నాం. 100 పొట్టేళ్ళకి ఎన్ని ఎకరాల గడ్డి అవసరం పడుతుంది, ఎన్ని రకాల అవసరం పడుతుంది? 100 పొట్టేళ్ళకి ఫస్ట్ రౌండ్ అయితే బాగానే వచ్చింది సార్ మాకు. సెకండ్ బ్యాచ్ కి వచ్చేసరికి ఒకసారి కటింగ్ అయిపోయింది, రెండోసారికి వచ్చేసరికి మ్యాథ్ సరిపోయేటట్లేదు. మేము పెట్టింది ఎకరా పెట్టాము, ఇంకా ఒక 6 ఎకరా కావాల్సి వచ్చింది. సో 100 పొట్టేళ్ళు 120 పొట్టేళ్ళు. ఈ 100 పొట్టేళ్ళు మెయింటైన్ చేయడానికి ఎకరా సరిపోవటం లేదు. ఎన్ని రకాల గడ్డి వేస్తున్నారు మీరు? మేము 3 రకాల గడ్డి వేసాం. ఏమేమి గడ్డి వేస్తున్నారు? 4G బుల్లెట్, హెడ్జ్ లోషన్, COFS 31. ఈ హెడ్జ్ లోషన్ క్రాప్ ఎలా ఉందన్న? అంటే కలుపు ఎక్కువగా వస్తుంది దాంట్లో? స్టార్టింగ్ కలుపు ప్రాబ్లం. ఎన్ని రోజుల దాకా? ఒక 30 రోజుల దాకా కలుపు ప్రాబ్లం. నేను హెడ్జ్ లోషన్ వేసాను, సాళ్ళ పద్ధతిలోనే వేసాను. ఒక 2 సార్లు కలుపు తీపిచ్చాను. దాన్ని మెయింటైన్ చేయటం ఖర్చుతో కూడుకున్నది. నెల రోజుల్లో 2 సార్లు కలుపు తీసాము. కలుపుకే 10,000 అయింది. సెకండ్ టైం మొదటి కటింగ్ అయిపోయిన తర్వాత అవసరం లేదు కలుపు, ఫస్ట్ కష్టపడటమే, తర్వాత ఇంకేం లేదు. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మూడింటికి కలిపి మాట్లాడుతున్నాను నేను. ఈ గడ్డిలు ఏంటంటే చాలా మంది నిన్న 2 రోజుల క్రితం కూడా కాల్ వచ్చింది నాకు, నేను గడ్డి నాటేస్తున్నాను, నెల అయిపోయింది, రేపు పిల్లలకు వస్తాను రేపు వారంలో అంటున్నారు. సో గడ్డి ఫస్ట్ కటింగ్ ఎన్ని రోజులకి కట్ చేస్తే బెటర్ ఆప్షన్ అనేది మీ ఒపీనియన్? 3 నెలల వరకు మన కటింగ్ రాదు, ఏది రాదు, 3 నెలలు పైనే. సో ఇక్కడ మిమ్మల్ని కొద్దిగా ఆపుతున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కానీ ఫార్మింగ్ చేసేటప్పుడు గడ్డి నాటుకున్న తర్వాత 90 రోజుల కంటే లోపల గడ్డి కట్ చేయబాకండి. గడ్డి కట్ చేస్తే దాని వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. 90 రోజులు పైబడిన తర్వాత 100 రోజుల తర్వాత మీరు ఫస్ట్ క్రాప్ తీసుకోండి. దాని తర్వాత సెకండ్ క్రాప్ అనేది ప్రతి నెలకి 30-35 రోజులు కట్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ కటింగ్ మాత్రం మరీ గుర్తు పెట్టుకోండి. అది ఏ గడ్డి అయినా కానివ్వండి, హెడ్జ్ లూసన్, అవిసె, ఇంకొకటి చాలా ఉన్నాయి. ఏ క్రాప్ అయినా 90 డేస్ కంటే ముందు మీరు కట్ చేసి వేయబాకండి.
సో అది గుర్తు పెట్టుకోండి. ఇంకా మనకు ఈ అవతలది 4G బుల్లెట్ కానివ్వండి లేదా ఇంకొకటి కానివ్వండి, అది క్రాప్ టైం ఎంత ఉంది? అది 45 నుండి 50 రోజుల మధ్యలో కటింగ్ చేసుకోవచ్చు 4G బుల్లెట్. ఫస్ట్ కటింగ్ లేదంటే సెకండ్ కటింగ్? సెకండ్ కటింగ్. ఫస్ట్ కటింగ్ 90 రోజులు ఏదైనా. సో ఈ 4G బుల్లెట్ లో కలుపు సమస్య అలాంటిది ఏమైనా ఉన్నాయి? ఫస్ట్ టైము తీపిచ్చాము, కొంచెం సాళ్ళకి గ్యాప్ ఉంచుకుంటే ఏంటంటే ట్రాక్టర్ గొర్రె ఉంటది కదా, గొర్రెని సాళ్ళని కొంచెం దగ్గర చేర్చుకొని దుక్కి చేసుకోవచ్చు. అది ఈజీగా ప్రాసెస్. బోధులు పెట్టడం వల్ల ఈజీగా ప్రాసెస్ చేయొచ్చు. సో ఈ 3 మీరు నాటుండే గడ్డిలకు కూడా మా నార్మల్ గా అంటే ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళకి, ఇలా దీని మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి, మీరు కట్ చేసేసిన తర్వాత మళ్ళీ దానికి వేరే ప్రాసెస్ అంటూ ఏం లేదా? అంటే యూరియాలు చల్లడమో ఇంకొక ఏదో ఉంటది కదా, అలాంటి లేదంటే జస్ట్ కట్ చేసుకుంటే వెళ్ళిపోవడం? ఫస్ట్ కనుపులు నాటుతాం కదా బోధల మీద, నాటినప్పుడే మనం దానికి బలం మందు వేయాలి ఖచ్చితంగా. బలం మందు వేయకపోతే గ్రోత్ రాదు. నేను బలం మందు వచ్చేసి 20-20-0-13 యూరియా 2 కలిపి అప్పుడు కనుపులు నాటాం కదా, కనుపు పక్కన కలుపు తీపిచ్చాము. ఆ రోజు కలుపు తీపిచ్చిన వెంటనే ఆ పక్కనే గుంత తీసి గుంతలో ఈ మందు వేసేసి క్లియర్ చేసేసాం. అప్పుడు దానికి పట్టుద్ది అనమాట. ఈ ఫస్ట్ 30-90 రోజులు కటింగ్ అయిపోయింది తర్వాత మళ్ళీ ఏమైనా మందులు మరలా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసిన వెంటనే ఒక 10 సార్లు వరుసగా కట్ చేసుకొని దానికి వాటర్ పెట్టుకొని మరలా ఏదో ఒక మందు అందించాలి, లేదంటే గ్రోత్ రాదు. ఖచ్చితంగా మన ఎరువన్నా యూజ్ చేయాలి. ఎరువు తర్వాత యూజ్ చేయటం అంత ఉపయోగకరమే అంత లేదు, పై పార్ట్ను పడుద్ది కాబట్టి, దుక్కులో పడదు కాబట్టి ఉపయోగం ఉండకపోవచ్చు. త్వరగా వెయిట్ గెయిన్ అయ్యి మొక్క త్వరగా వచ్చి మనకి అందించాలంటే మటుకు ఖచ్చితంగా మందుల సైడ్ వెళ్లాల్సిందే. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ జవాబు చెప్పారు, నేను దానికి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అంటే 100 పొట్టేళ్లకి ఎకరం గడ్డి సాల్లేదు అనేసి అన్నారు. సో మీరు వేసుండేది 3 రకాల గడ్డి వేస్తున్నారు. ఇక్కడ నేను వీడియోలో కొన్ని రోజుల నుంచి అంటే ఫార్మ్స్ అన్ని విజిట్ చేసిన తర్వాత నా అభిప్రాయం ఏంటంటే, 1 ఎకరంలో మీరు 4 రకాల 5 రకాల గడ్డిలు నాటుకోండి అంటున్నాను. మీరు నాటుండే 2 రకాల గడ్డి ఈ రకంగా సరిపోవటం లేదంటే, ఇప్పుడు నేను లూసన్ అన్నాను, హెడ్జ్ లూసన్ అన్నాను, అవిసె అన్నాను, ఇంకొకటి ఏదో నాటుకోండి. 2 రకాలు మాత్రమే గడ్డి జాతి అంటే 4G సూపర్ నేపేర్ అలాంటివి ఏదైనా ఒక 2 రకాలు నాటుకోమంటున్నాను. ఆ లెక్కతో వస్తే ఇంకా తక్కువ పడుతుందా మీ లెక్క ప్రకారం? అంతే, తక్కువ పడుద్ది. అంటే ఇంకా అప్పటికి మనకి గడ్డి వెరైటీయే ఎక్కువ ఉండాలి. కాకపోతే ఇప్పుడు నేను ఇచ్చే ప్రాసెస్ ఏంటంటే, నేను వేసుకున్నవన్నీ కూడా 3 పూటలు ఇస్తున్నాను కాబట్టి నాకు అన్ని సమానంగా సరిపోతున్నాయి. కొంతమంది అలా రాదు కదా, కొంతమంది గడ్డి రకం ఫాస్ట్ గా కోసేసుకుంటుంటారు. కొంచెం వీలు కానప్పుడు కోసేసినప్పుడు గడ్డి రకం ఖర్చు తగ్గిపోద్ది. సో ఈ గ్రోత్ విషయంలో మీరు ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి దీనికంటే ఇంకా 4 రకాలు 2 రకాలు ఎక్స్ట్రా వేసుకుంటే బెటర్ ఆప్షన్ అంటారా? లేదంటే దీని మీద అయినా కన్నా మనం లాగించవచ్చు? లాగడం వేరు, మెయింటెనెన్స్ చేయడం వేరు, సక్సెస్ అవడం వేరు. దీని మీద కష్టం. ఇంకా 2 రకాలు అయినా మంచి పెట్టుకోవాలి. అంటే గ్రోత్ లో మీకు తేడా తెలుస్తుంది అనేసి అనిపిస్తుందని? అవును. ఇప్పుడు నేను ఎడ్జ్ లోషన్ 4G బుల్లెట్ 2 ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. ఇంకా పప్పు జాతి అవిసె అలాంటివి ఎక్కువ యూజ్ చేసుకోవాలని నా ఆలోచన. ఆల్రెడీ పెట్టాను నేను. ఈ దానా రూపంలో ఇంకా చాలా మంది చాలా దానాలు చెప్తున్నారు, నేను కూడా చాలా చెప్తా ఉంటాను అందరికి. సో మన లోకల్ అంటే ఈ పామూరు, మన లోకల్ అంటే నెల్లూరు డిస్టిక్, ప్రకాశం డిస్టిక్ ఇంతకుముందు ఒక రకంగా ఉండేది, ఇప్పుడు మారిపోయినాయి కొన్ని. సో పామూరు కాడి నుంచి ఉదయగిరి కాడి నుంచి ఒంగోలు, కందుకూరు, ఇటు పక్క మొత్తం ఇంకా చిత్తూరు దాకా మొక్కజొన్న, వరి తౌడు, ఈ నూకలు ఇవే ఎక్కువ వేస్తారు, సజ్జలు అక్కడక్కడ వేస్తారు. సో దానా రూపంలో ఎలాగా చేస్తున్నారు అంటే మన పక్కన? ఇప్పుడు నేను రైతు దగ్గర తెచ్చినప్పుడు రైతు ఏ దానా ఇస్తున్నాడో అడిగి తెలుసుకున్నాను ఫస్ట్. రైతు మామూలుగా నేను మేపుకొని వస్తానయ్యా, సాయంత్రం పూట మాత్రము సజ్జలు వేస్తాను, ఉదయం సాయంత్రం సజ్జలు వేస్తున్నాను అని అన్నారు. నేను కంటిన్యూ దాన్ని నేను తెచ్చుకున్న ఒక 10 రోజుల వరకు దాన్ని నేను కంటిన్యూ చేశాను. తర్వాత నేను నా దానాలోకి మలుచుకోవాల్సి వచ్చింది. మీరు మార్చేశారు. ఇప్పుడు మీరు ఏం వేస్తున్నారు దానా? నేను మొక్కజొన్న పౌడర్ కొట్టిస్తాము, సజ్జలు పౌడర్ కొట్టించాము. తర్వాత ఇది తౌడు నూక. ఇది మీరు కొద్దిగా డిఫరెంట్ గా వేస్తున్నారు. మీరు వేసే పద్ధతి ఏందన్నది ఎలా వేస్తున్నారు? మేము డిఫరెంట్ అంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను 3 పూటల దానా అందించాలన్న ఉద్దేశంతో పిల్లలకి అచ్చము గడ్డి రకాలు వేసి పెడుతుంటే ఇంట్రెస్ట్ గా తింటాం పిల్లలు. వాటిల్లోనే మనం సపరేట్ గా వేయటం ఎందుకు, వాటిల్లోనే కలిపేస్తే పిల్లలు బాగా తింటాయి అన్న ఆలోచనతో ట్రై చేశాను.
2-3 రోజులు ట్రై చేశాను, పిల్లలు బాగా తిన్నాయి. ఆ ఉద్దేశంతో నేనేం చేశానంటే చాప్ కట్టర్ ద్వారా చాప్ వేస్తాం కదా, దాని మీదనే ఈ మనం వేయాలనుకున్న దానా అంతా కలుపుకొని అక్కడే మిక్స్ చేసుకొని పైకి పిల్లలకు పోస్తే 3 పూటలు చేయడం వల్ల పిల్ల బాగా తింటుంది. సో మీ పీరియడ్ గురించి మాట్లాడతాను. అంటే దానాల్లో 2 రకాలు వేస్తారు. ఒకటి పొడి దానా వేస్తారు, ఒకటి నానబెట్టేసి ఈ రోజు మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ అందిస్తారు. ఇక్కడ మీ కాన్సెప్ట్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా చెమ్మ ఉంటది ఆ గడ్డి మీద. ఈ వర్షం లేని టైంలో కూడా మీరు యూస్ చేసి ఉంటారు. ఆ దానా తినడం వల్ల ఈ దగ్గడం చేయడం అలాంటివి ఏమైనా పొడి దానా వేయడం వల్ల అలాంటిది ఏమైనా ప్రాబ్లం? ఇప్పుడు మన ఖచ్చితంగా గడ్డి చాప్ కట్టర్ కొట్టడం వల్ల గడ్డి చాప్ కట్టర్ కొట్టేటప్పుడు కొంచెం తడి అనేది ఏర్పడుద్ది. ముక్క కొట్టినప్పుడు ఖచ్చితంగా తడి అనేది ఏర్పడుద్ది. మనం తౌడు అందిస్తాం దానికి, వెంటనే ఆ తౌడు ఆ గడ్డి 2 పట్టుకుపోతాయి. ప్రతి మొక్కకి ఈ తౌడు అనేది పట్టుకుపోయి ఆ తౌడు మిగతా వాటిని కూడా మిక్స్ చేస్తుంది. అట్లా ఉండటం వల్ల మొక్క బాగా తినగలుగుద్ది. ఈ ప్రాబ్లం అయితే ఏం రాలేదు, దగ్గడం అటువంటి ఏం లేవు అసలు. ఎక్కువగా అంటే ఈ పొడి దానా ఇవ్వడం లేదంటే కొన్నిసార్లు డైజెషన్ ప్రాబ్లం వచ్చేసి మొటాలిటీస్ వస్తా ఉంటాయి. అటువంటి ప్రాబ్లం నాకైతే అనిపించలేదు, అలాంటిది ఏం రావటం లేదు. సో ఇంకొకటి పీరియడ్ గురించి మాట్లాడుకున్నాం, అంటే సీజన్ ఇప్పుడు ఉండేది. మీరు బ్యాచ్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుందన్న? 2.5 months. 2.5 months. అంటే ఈ టైంలో ప్రత్యేకంగా వర్షాలు చలి అనేది ఎక్కువ ఉంటాయి. మీరు స్టార్ట్ చేయడమే ఇది సీజన్ లో దిగిపోయినారు. సో మీకు ఎలాంటి ట్రీట్మెంట్ మీరు చేశారు? అంటే ఈ సీజన్ లో ఎక్కువ కష్టాలు ఉంటాయి, కానీ మీరు ఏం చేశారు అనేది మీకు? నేను మామూలుగా అనుకున్నది, నేను స్టార్ట్ చేసినప్పుడు సీజన్ బాగానే ఉండింది. తర్వాత 2 months తర్వాత తెచ్చుకుందాం అనే ఆలోచనతో కూడా 2 months తర్వాత తెచ్చుకుంటే ఇంకా చలి ఎక్కువ కదా, అప్పుడు మరలా పిల్లలు ఇంకా గ్రోత్ రావు, బాగా ఇబ్బంది పడతాయని కొంచెం 2 months ముందే స్టార్ట్ చేశాను. మన దగ్గరికి ఆ టైంకి పిల్లలు పెద్దవి అవుతాయి, తట్టుకోగలవన్న ఉద్దేశంతో కొంచెం స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఏం అలాంటి డిసీజెస్ ఇటువంటి ఏం లేవు ఇప్పటికైతే, షెడ్ లో అటువంటి ఏం లేవు సార్. సో సీజన్ వారీగా వ్యాక్సిన్స్ అనేది మీ అంచనా ఏముంది, మీరు ఏం వేశారు? అంటే ఐడియా ఏముంది? నా అంచనా ప్రకారం పారుడు రోగమే ఎక్కడైనా సమస్య ఉంది. అది పీపీఆర్ అనేది ఎక్కడైనా సమస్య ఉంది. అది ఫామ్ లో అయినా ఉంది, బయట అయినా ఉంది. ఫస్ట్ దానికే నేను ప్రిఫరెన్స్ ఇచ్చాను, పీపీఆర్ వేశాను. తర్వాత ఒక నెల గ్యాప్ ఇచ్చి హెచ్ఎస్ వ్యాక్సిన్ వేశాను. హెచ్ఎస్ వ్యాక్సిన్ ఎందుకు వేయాల్సి వచ్చిందంటే నేను తెచ్చుకున్న కాలం మంచిది కాదు, నేనంతా వర్షాకాలం నెమ్ము ఉండేది, మనసు పడే కాలం తెచ్చుకున్నాను కాబట్టి ఆ హెచ్ఎస్ దొమ్మరోగం అనేది రాకుండా ఉండటానికి హెచ్ఎస్ వ్యాక్సిన్ ఖచ్చితంగా వేయాల్సి వచ్చింది. సో చాలా మంది ఏంటంటే పిల్ల తీసుకోగానే పీపీఆర్ వేయాలా, పీపీఆర్ వేయించుకోవాలా అనేసి అంటా ఉంటారు. అది పిల్ల కొంటే వేయాలా, ఆ సీజన్ లో ఉంటే వేయాలన్నా మీ అంచనా? పిల్ల కొనంగానే అంటే మనం పెట్టే ఫుడ్ కి కొంచెం పారుడు అనేది వచ్చుద్ది, భయపడకూడదు. ఒకవేళ జ్వరం ఏదన్నా ఉన్నా తొందరగా రికవర్ అయిపోతాయి. ఇంకా అదే కంటిన్యూగా ఉంటే మటుకు పీపీఆర్ గా మారిపోద్ది. ఆ సీజన్ బట్టి మారుద్ది అంతే. ఖచ్చితంగా వెయ్యాలని రూల్ కాదు. ఆ సీజన్ లో ఉంటేనే వేసుకోవాలి. సో మీరు ఫార్మింగ్ లో దిగేటప్పుడు వీటి రోగాల గురించి మీకున్న అవగాహన ఏమేమి రోగాలు ఇబ్బంది పెడతాయి అనేది ఉంది? నేను మెయిన్ గా పీపీఆర్, హెచ్ఎస్, బ్లూ టంగ్ అవి ఇబ్బంది పెడతాయని అనుకున్నాను. ఇప్పుడు నా టైంలో ఈ 2 నెలల్లో నేను 2 వ్యాక్సిన్లే వేయగలిగాను. డివార్మింగ్ ఎలా చేస్తున్నారు? నేను మంత్లీకి ఒకసారి డివార్మింగ్. సో నార్మల్ గా 3 months కి ఒకసారి లేదా 4 months కి ఒకసారి వేయండి, లేదా బ్యాచ్ కి ఒకసారి వేయండి అంటారు. సో మీరు నెలకు ఒకసారి వేయడం వల్ల గ్రోత్ తగ్గడం కానివ్వండి లేదా గ్రోత్ పెరగడం కానీ డిఫరెంట్ ఏమైనా కనిపించిందా? పిల్ల అరుగుదల అనేది లోపల డివార్మింగ్ చేయటం వల్ల, లేదంటే లోపల ఏదన్నా కల్మషం అలాంటిది ఏదన్నా ఉంటే నెలకు ఒకసారి క్లియర్ చేసుకుంటే పిల్ల అనేది తిండిలో పడిపోద్ది, బాగా తినగలగదన్న ఉద్దేశంతో నేను మంత్లీకి ఒకసారి చేస్తున్నాను. దానివల్ల బరువు పెరగడంలో, గ్రోత్ రావడంలో ఏమి ఎఫెక్ట్ పడలేదు? ఒక 2-3 days పిల్ల సింక్ అయింది, తర్వాత మరలా నార్మల్ కి వచ్చేస్తుంది. సో ఈ లివర్ టానిక్, కాల్షియం అలాంటివి అందించడం అలాంటివి? లివర్ టానిక్, కాల్షియం డైరెక్ట్ గా అందిస్తాను నేను. వారంలో 2 రోజులు లివర్ టానిక్, 1 రోజు కాల్షియం టానిక్ అందిస్తాను. సో నెలకి 8 రోజులు అనేది లివర్ టానిక్ ఇస్తాను. కాల్షియం అనేది 4 వారాలు మాత్రమే ఇస్తాను, వారంలో 2 రోజులు. సో మన ఏరియా అంటే ఇప్పుడు మన నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉన్నాం కాబట్టి మనకు మొత్తం ఇక్కడ నెల్లూరు జుడిపే కనిపిస్తుంది. సో మీరు షీప్ ఫార్మింగ్ పెట్టాలా అనేసి సర్చింగ్ చేసినప్పుడు మీకు బెటర్ ఆప్షన్ పిల్లల గ్రోత్ లో ఏది బెటర్ అనేసి మీకు ఏమైనా అలాంటి ఏదైనా సెర్చ్ చేశారా, లేదంటే ఇదే పిల్ల పట్టేశారా? లేదు, నెల్లూరు జుడిపి అయితేనే గ్రోత్ బాగా వస్తాయి అన్న ఆలోచనతో పెట్టాను. మీ అంచనా ఎంత రావాలి, వస్తాయి అనేసి అనుకున్నారా మీరు స్టార్టింగ్ లో? నేను 5 kgs వరకు వస్తాయి అని అనుకున్నాను. బాగా తిన్న పిల్ల 5 kgs, కొన్ని 8 kgలు కూడా పెరిగిన పిల్లలు ఉన్నాయి. బాగా తిరిగి బాగా తినగలిగిన పిల్లలు 8 kgలు కూడా పెరిగిన పిల్లలు ఉన్నాయి. అది కొంచెం తినలేని పిల్లలు, కొంచెం డల్గా ఉన్న పిల్లలు కొంచెం ఆగి. సో నేను నా వైపు నుంచి చెప్పేదంటే, నేను చెప్పేది కాదు,
అదేదో సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టుగా ఇట్లా గూగుల్లో కొడితే అట్లా వచ్చేస్తాయి బయట మొత్తం. మీరు ఒకసారి చెక్ చేయండి ఏ బ్రీడ్ ఎంత గ్రోత్ వస్తుంది అనేసి. మీరు గూగుల్లో ఒకసారి సెర్చ్ చేస్తే ది బెస్ట్ బ్రీడ్ ఇండియాలో నెల్లూరు జుడిపి ఒక్కటే మనకు 4-4.5 కేజీలు అనేది లైవ్ వెయిట్ వస్తుంది. మిగతా బ్రీడ్ ఏదైనా కానీ మీకు 2.5-3 కేజీలు మాత్రమే బరువు పెరుగుతుంది. మీరు ఒకసారి చెక్ చేయండి. ఇది నేను చెప్పిందో ఇంకొకరు చెప్పిందో కాదు, కొంతమంది రీసెర్చ్ చేసి దాని మీద పెద్ద డాక్యుమెంటే చేసి పెట్టున్నారు. సో దాని ద్వారా మనకు ఫామ్ లో మెయింటెనెన్స్ తగ్గడానికి, బరువు త్వరగా పెరగడానికి, ₹1 సంపాదించాలంటే నెల్లూరు జుడిపిని ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. మిగతా అన్ని 2.5 కేజీ 3 కేజీల దాకా వస్తున్నాయి అనమాట. సో ఇంకపోతే ఈ బ్యాచ్ లో 5 కేజీలు వచ్చిందనడానికి కారణాలు ఒక 2 ఉన్నాయి. నా వర్షన్లో నేను చెప్తాను, అన్న వర్షన్లో ఆయన చెప్తాడు. ఒకసారి మాట్లాడుకుందాం రెండు కూడా. ఇప్పుడు మీరు అన్నారు 5 నుంచి 8 కేజీల దాకా లైవ్ వెయిట్ పెరిగింది అనేసి. సో రీజన్ మీ మెయింటెనెన్స్ ఏంది, ఎందుకు వచ్చింది అనేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఇచ్చే దానానా లేదంటే మేతనా, ఎలాగా ఈ సక్సెస్ అనేది? మేము టైంకి మేత 3 పూటల మేత అందించటము ఫస్ట్. 3 పూటలు అంటే పీరియడ్ అన్న టైం? ఉదయం 8:30, 9, మధ్యాహ్నం వచ్చేసి 1 to 2, సాయంత్రం 6-7 గంటలు. ఇప్పుడు దానాలు మీరు చెప్పినవి ఒకసారి అది కూడా రిపీట్ చేయండి. నేను వేసే దానా వచ్చేసి మొక్కజొన్న పిండి, సజ్జల పిండి, తవుడు, నూక, ఈ 4 వాటిల్లోనే చాప్ కట్ట ద్వారా కలిపి వేసేస్తాం. గడ్డి వచ్చేటప్పటికి గడ్డి 4G బుల్లెట్, హెడ్జ్ లోషన్. సో ఈ గడ్డి వేయడం వల్ల ఇవి ఫీడ్ వేయడం వల్ల మొదటి రీజన్ అది వస్తుంది 5 కేజీస్ దాకా రావడానికి. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా లైవ్ వెయిట్ ఇంత పెరగడానికి? అదే వారానికి ఒకసారి లివర్ టానిక్, కాల్షియం టానిక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి, మంత్లీలో ఒకసారి డివార్మింగ్ చేస్తున్నాం కాబట్టి వెయిట్ గెయిన్ త్వరగా అవుతున్నాయి. సో మంచి మాట చెప్పారండి అన్నగారు, అదంతా కరెక్టే. ఏమంటే ఆయన నెలకు ఒకసారి నేను డివార్మింగ్ చేసుకుంటానన్నారు. లివర్ టానిక్ అనేది 4 దగ్గరలో 8 సార్లు ఇస్తున్నానని చెప్పారు. కాల్షియం కూడా మనం నెలకి 4 సార్లు అనేది సిరప్ ద్వారా అందిస్తున్నారు. అది ఒక పాయింట్. దానికంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ పిల్ల ఏదైతే సెలక్షన్ ఉందో, ఆయన ముందు చెప్పినట్టుగా 150 గొర్రెల నుంచి 50 పిల్లలు పట్టుకుని వచ్చారు. అంటే ఆ టైంలో అవి తల్లి దగ్గర ఉన్నాయి. తల్లి దగ్గర నుంచి విడదీసినాక డైరెక్ట్ గా మన ఫామ్ లో వచ్చాయి కాబట్టి ఈ గ్రోత్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. 5 కేజెస్ వచ్చినా 4 కేజెస్ వచ్చినా ఆ టైం కు వస్తుందంటే దానికి మెయిన్ రీజన్ అదే పిల్ల అక్కడ ఉండడం వల్ల, తల్లి దగ్గర ఉండడం వల్ల ఏంటంటే అందుకనేసి ఆ వెయిట్ అనేది వస్తుందనేసి నేను అనుకుంటున్నాను. రెండోది, ఈయన దానాలో మీరు చూసారు, వీడియోలో కూడా మనం చూస్తున్నాం ఏమేమి కలుపుతున్నారు అనేది. అలాగే ఆ దానా 3 times అందడం వల్ల అది వస్తుంది. అలాగే ఈ లివర్ టానిక్ అనేది డైజెషన్ కి బాగా పనికి వస్తుంది. కాల్షియం కూడా మనకు డౌన్ అవ్వకుండా, ఎండు మేత ఇక్కడ లేదు కాబట్టి నేను చాలా వీడియోస్ పెడతా ఉంటాను, డ్రై ఫాడర్ ఉంది అమ్మకానికి అనేసి. ఆ ఎండు మేత ఉంటే ఈ కాల్షియం లోపం అనేది తగ్గిపోతుంది. అది లేనప్పుడు ఏంటంటే కాల్షియం సిరప్ అనేది మనకు ఖచ్చితంగా అందించాల్సి వస్తుంది. సో వెయిట్ పెరగడానికి ఈ రీజన్స్ ఉన్నాయి. ఇక షెడ్ గురించి మాట్లాడదాం. ఈ వీడియోలో కూడా షెడ్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడి వీడియో అనేది ఎండ్ చేద్దాం. 150 పొట్టేళ్లకు మన షెడ్ ఉంది. ఇది ఈ స్క్వేర్ ఫస్ట్ సెంట్ల రూపంలో చెప్తే ఎన్ని సెంట్లు? 3 సెంట్లు. 3 సెంట్లకు షెడ్ అయిపోయింది. స్క్వేర్ ఫీట్ లెక్కన అడిగితే ఎంత పొడుగు ఎంత వెడల్పు ఉంది? 25-50 సైజు పొడవు, 1250 స్క్వేర్ ఫీట్. 1200 స్క్వేర్ ఫీట్ వస్తుంది. ఈ షెడ్ కు మనకు ఎవరైనా మీకు వచ్చి కాంట్రాక్ట్ బేస్ లో ఏదైనా ఇచ్చారా లేదంటే ఎలా చేసుకున్నారు? నేను సొంతగా వెల్డర్స్ ని తీసుకొని నేను ఐరన్ అది కొనుక్కొని చేపించుకున్నాను. సో ప్లానింగ్ అంటే షెడ్ మనం ఇది ఎలివేటెడ్ షెడ్ చూసినప్పుడు ముందు అలా ఉండాలా, వెనకాల ఉండాలా, హైట్ ఇలా ఉండాలా, హైట్ ఎలా ఉండాలా అనేసి చాలా రకాలుగా ఉంటాయి. ఈ ప్లానింగ్ మొత్తం వెల్డర్స్ ఇచ్చారా లేదంటే మీరు చెప్పారన్నా? నేను ప్లాన్ చేసుకొని వెల్డర్స్ కి నేను ఇలా కావాలని అడిగాను. వెల్డర్స్ అలా రెడీ చేసి ఇచ్చారు. దాంట్లో మీరు చెప్పిన దాంట్లో వాళ్ళు ఏమైనా మార్పులు చేర్పులు అలాంటివి చిన్న మార్పులు చేశారు. నేను ఇదిగో ఈ సైజు చాలు అని అనుకుంటే కాదు, ఈ సైజు కావాలని చెప్పి కొన్ని సైజుల్లో మార్పులు చేశారు. ఇక్కడ ఈ సైజు వేస్తేనే క్వాలిటీగా ఉంటుందని చెప్పి కొన్ని చిన్న మార్పులు చేశారు మనం అనుకున్న కాడికి. సో దీనికి సంబంధించిన పూర్తి వీడియో వేరేగా ఉంది ఛానల్లో, దాన్ని ఒకసారి సెర్చ్ చేయండి. ఈ వీడియో ఎండ్ అయిపోయినాక కూడా అక్కడక్కడ కనిపిస్తుంది, దాన్ని కూడా చూడవచ్చు. సో మొత్తానికి 150 పొట్టేళ్ళకి సంబంధించిన షెడ్ కాస్ట్ ఎంత ఖర్చుతో స్టార్ట్ అయిపోయింది? 6.5 లక్షతో షెడ్ స్టార్ట్ అయింది. 6.5 లక్షలకు పూర్తి అయిపోయింది. మీరు కాంట్రాక్ట్ ఇవ్వాలంటే దానికి ఇంకా ఎక్కువ ఖర్చు అయింది. అది వేరే వీడియోలో ఉంది, చూడండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా దాంట్లోకి వస్తాయి. మనం చేసుకుంటే ఖర్చు తక్కువ అయింది. సో ఫైనల్ గా ఇంకా ఒకే ఒక క్వశ్చన్ అన్న, ఇప్పుడు మీరు ఈ షెడ్ ఒక బ్యాచ్ చూశారు, పిల్లలు కొనడం చూశారు, వ్యాక్సిన్ వేయడం చూశారు, అమ్మేయడం కూడా చూసేసారు, ప్రాఫిట్ కూడా మొత్తం మీరు చూసేస్తున్నారు. మీరు అనుకున్న దానికి వచ్చిందా లేదా అనేది అది మీకే బాగా తెలుసు. ఇప్పుడు నాకు జాబ్ లేదు, ఒకటి
నేను ఖాళీగా ఉన్నాను, హోటల్ పెంపకం చేసుకోవాలనుకుంటున్నాను, లేదు నేను జాబ్ చేస్తున్నాను, నాకు అక్కడ సాటిస్ఫాక్షన్ లేదు, లక్షల్లో జీతం ఉంది, నేను వచ్చి ఫామ్ చేసుకోవాలంటే ఈ ఫీల్డ్ ఎలాగుంది, ఎంత తోటి చేసుకోవాలా? ఈ ఫీల్డ్ లోకి రావాలంటే ఖచ్చితంగా అనుభవం అనేది ఉండాలి, ఎంతో కొంత అనుభవం ఉండాలి. తర్వాత దాని మీద ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాల. నేను ఖచ్చితంగా 3 పూట్ల మా వర్కర్ ఫుడ్ వేసే టైంలో ఖచ్చితంగా నేను ఉండాలి. నేను ఉండి ఎక్కడున్నా కానీ నేను ఫుడ్ వేసే టైంకి నేను వచ్చి అన్ని పిల్లలు తింటున్నాయా లేదని చెక్ చేసుకుంటాను. అలా ఉండబట్టే పిల్లలు గ్రోత్ అయి వచ్చి పిల్లలు జబ్బులు పడకుండా ఉన్నాయి. అలా ఉండగలిగి చేయగలిగితేనే ఈ ఫీల్డ్ లోకి రావాలి. సో చూడాలంటే నేను ఇప్పుడు ఈ రోజు ఫామ్ పెట్టున్నాను, ఇక్కడ మీరు పెట్టున్నారు, నేను వారానికి ఒకసారి వచ్చి చూసుకుని పోవడమో లేదా 2 వారాలకు ఒకసారి వచ్చి చూసుకుని పోవడం అలా చేయలేమంటారా? వారానికి ఒకసారి వస్తే 2 రోజులకు వస్తేనే వర్కర్ మనకి వినడు మాట. మనం ఒక మాట చెప్తుంటే ఫోన్ లో ఆ చేసేసాను సార్ అంటాడు, అంతే, అది చేసి ఉండడు. సో అది కష్టమైన పని. నేను రోజు వస్తుంటేనే అట్లా ఉంది సిచ్యువేషన్. వారానికి ఒకసారి అయితే అది జరగని పని. సో ఆదాయం ప్రకారంగా మాట్లాడుకుంటే మనం దీంట్లో మనం ఒక 10 లక్షలు పెడితే ఈ బ్యాచ్ వెళ్ళేటప్పటికి ఇంకొక 10 లక్షలు, మన 10 లక్షలు తీసేను ఒక 10 లక్షలు వస్తాయి అనేది నేను ఇది చెప్తున్నాను. భయంకరమైన విషయం ఏంటంటే 3 నెలలకి మన పెట్టుబడి త్రిబుల్ డబల్ అనేసి కొంతమంది థంబెల్స్ పెడతా ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే రూపాయికి రూపాయి వస్తుందా, రూపాయికి 2 రూపాయలు వస్తాయా? ఒక 100 పిల్లలు ఉంటే నెలకి 3 నెలలు పెంచుకుంటే 50,000కు మించి రావు సార్ నా అంచనా ప్రకారం. పిల్లల మీద 3 నెలలకి 50, నెలకి 50. 50,000 కంటే రావు. నెలకే 3 నెలలకి నెలకి 50,000 అంటే ఎక్కువ రావు. సో 3 నెలలకి ఒక బ్యాచ్ మారేటప్పటికి 3 లక్షల 150 అనేది ఆదాయం ఉంటుంది. అంతవరకే ఆగిపోవాలి. నా అనుభవం ప్రకారం, నేను ఎదుర్కొన్న దాని ప్రకారం, నాకు మిగిలిన దాని ప్రకారం అది ఈ బ్యాచ్ లో అనుకుందాం. ఇందాక మీరు అన్నారు నేను మెయింటెనెన్స్ ఎక్కువ చేశాను, పెట్టుబడి ఎక్కువ పెట్టాను, దీంట్లో తగ్గించుకుంటే ఒకవేళ మహా అయితే ఎంత రావచ్చు మాక్సిమం? దాన్ని తగ్గిస్తే ఇంకో దాన్ని పెంచాలి కదా సార్. నేను టీఎంఆర్ తగ్గిస్తాను, టీఎంఆర్ యూజ్ చేస్తున్నాను ప్రెజెంట్. టీఎంఆర్ వద్దనుకుంటే ఇంకొకటి ఏదో ఒకటి ఖచ్చితంగా యూజ్ చేయాలి. అదైనా అది 5 రూపాయల బదులు 4 రూపాయలని పడుద్దిగా, 3 రూపాయలని పడుద్దిగా, దానికైనా ఖర్చు పెట్టాలి. సో సింపుల్ లాజిక్ లో చెప్పాలంటే ఒక వేరే దగ్గర పనికి పోకుండా మన శాలరీ మనం సంపాదించుకుంటూ చూసుకోగలిగితే రైట్ వస్తుంది. అక్కడికి లక్షల్లో సంపాదించాలా అది కళ. అది అదైతే మనకు నేను దీంట్లో దిగింది ఏంటంటే నాకు 30,000 వచ్చినా చాలు నెలకి ఎక్కడి నుంచి వస్తాయి అన్న ఉద్దేశంతోనే దిగాను. అదైతే రీచ్ అయ్యారు మీరు చెప్పారు. నేను రీచ్ అయ్యాను. సో ఇంకొక విషయం దీంట్లోనే ఏంటంటే, నేను ఈ బ్యాచ్ మీరు 3 నెలల క్రితం తెచ్చారు, 3 నెలలకు అమ్మేశారు. సపోజ్ మాట వరుసకు చెప్తున్నాను, మీరు జనవరిలో కొన్నారు, మార్చికి అమ్మేశారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే జనవరికి ఒక బ్యాచ్, ఫిబ్రవరికి ఒక బ్యాచ్, మార్చికి ఒక బ్యాచ్, ఏప్రిల్కి అమ్ముతున్నారు. ఇలా సైకిల్ మాదిరిగా కంటిన్యూ అవుతుంది అనమాట అది. సో అలా వెళ్తే మనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందా? లేదంటే ఇలా ప్రాఫిట్ గురించి నేను ఎంత నెత్తినోరు కొట్టుకున్నా ఇంకా ప్రాఫిట్ గురించే మాట్లాడతారు. అలా చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అన్న పొజిషన్? ప్రాఫిట్ అంటే ఇప్పుడు ఒక నెలకు ఒక బ్యాచ్ తీయాలంటే అది కష్టమైన పని. ఒక ఫామ్ దగ్గర నుంచి ఎక్కడైనా సంతకెళ్ళినైనా లేదంటే ఒక రైతు దగ్గర అయినా మనం పిల్లలు తీసుకొస్తాము. మనకి ఆ ఫామ్ లో మనం తెచ్చుకున్న ప్లేస్ కి సెట్ అవ్వాలంటే 15 రోజులు ఇంచుమించు పడుతుంది. ఇంకో 15 రోజులు మేత వేసుకుంటాము. దానికి ఒక నెలకి మనకి పిల్లలకి వెయిట్ గెయిన్ ఏం కావు. వాటిని అమ్ముకోవటం వల్ల మనకేమి రాదు. వస్తే ఒక 200-300 వస్తాయి. ఆ 200-300 కోసం 20,000-30,000 కోసం నెలంతా కష్టపడాలి. అది జరగని పని. 2-3 మంత్స్ పెంచుకొని వాటిని అమ్ముకోగలిగితే పిల్లకి 2,000, పిల్లకి 1,000 రూపాయలు మిగిలినా అది ప్రాఫిట్. 1,00,000 రూపాయలు మిగులుతుంది పర్ మంత్ వచ్చేటప్పటికి. సో ఫైనల్ గా ఈ స్టేజ్కి వెళ్ళేటప్పటికి మొత్తం మార్కెటింగ్ విషయానికి వస్తే, మాంసపరంగా ఇప్పుడు మీ దగ్గర ఉండేది మార్కెటింగ్ వేరు. 30 kgs లో మీరు ఫస్ట్ అమ్మిన 30-35 kgs అమ్మింది వేరు. సో మీకు గురించే మాట్లాడుకున్నాం, వేరే వాళ్ళ సంగతి వదిలేసి. మీకు మార్కెట్ ఎలా ఉందన్న? అంటే నేను 100 పెంచితే అమ్ముకోగలను అనే నమ్మకం మీకు 100% ఉందా? స్టార్టింగ్ లో నాకు భయం వేసింది. 100-120 పిల్లలు తెచ్చానే, వీటిని అమ్మటం కష్టమే, రైతు దగ్గరే తీసుకెళ్లిపోతున్నారు 5-6 వేల పిల్లల్ని వాళ్ళు. తర్వాత భయపడ్డాను. తర్వాత సరే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, దాన్ని బేస్ అవుదాం అన్న ఉద్దేశంతో ఒకసారి ఒక ఐడియా అనేది వచ్చింది. ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా గెయిన్ అవ్వటం వల్ల ఇప్పుడు 120 పిల్లలు నేను అమ్ముకోగలిగాను. సో మొదటి బ్యాచ్ ఎంత లైవ్ వెయిట్ లో లెక్కన అమ్మారా లేదంటే జతల ప్రకారంగా? లైవ్ వెయిట్ ప్రకారం అమ్మాను. లైవ్ వెయిట్ ఎంత లైవ్ వెయిట్ ఉండేది? ఎంతకి ఇచ్చారు నాది? నేను 30 kgs అబోవ్ అన్ని పిల్లలన్నీ 30కి పైనే ఉన్నాయి.
400 లైవ్ వెయిట్ ప్రకారం ఇచ్చాను. 400. సో 30 యానిమల్స్ అనేది లిఫ్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు 100 అన్నారు, ఈ 100 ఇప్పుడు నేను అమ్ముకోగలనన్న కాన్ఫిడెన్స్ అయితే మీకు వచ్చిందన్న? ఇంకా 150 పెంచుకున్నా నేను అమ్ముకోగలను కాన్ఫిడెన్స్ నాకు ఇప్పుడు గట్టిగా ఉంది. సో నేను చాలా మందికి మన ఫార్మర్స్ ఎవరైనా కొత్తగా ఫామ్ పెట్టుకోవాలా ఇలా అమ్మాలా అనేటప్పుడు నేను ఒక మాట చెప్తాను అందరికి. సో అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది మీరు చెప్పాలి, ఎందుకంటే మీరు కూడా రీసెంట్ గా చేశారు కాబట్టి. అంటే నేను వాళ్ళకి ఫోన్ లో చెప్తా ఉంటాను, మీరు లాంటి వాళ్ళ అనుభవంతో చెప్తే ఇంకా బాగుంటది అనేసి. ఒక ఫామ్ ఒక దగ్గర ఏర్పడింది అంటే, ఒక వస్తువు ఒక దగ్గర ఉంది అంటే ఆటోమేటిక్ గా ఎవరో ఒకరు బయర్స్ వస్తా ఉంటారు. మొదటి మనకు ఒక దగ్గర ఉంది అంటే ఈ నోట ఆ నోట చేరి ఒక్కొక్కరు వస్తా ఉంటారు, బేరగాళ్ళు వస్తారు అన్న అనేది మొదటి మాట నేను చెప్తాను. అది ఎంతవరకు కరెక్ట్ ఉందన్న దాంట్లో? అది 100% కరెక్ట్. అది ఒక దగ్గర ఒక ఫామ్ ఉందంటే అది ఆ నోట ఈ నోట చేరి ఖచ్చితంగా పలానా దగ్గర పిల్లలు దొరుకుతాయి అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా వస్తారు. సో వాళ్ళే కొనుగోలు జరుగుతారు. అక్కడ మన రేట్ రాకపోతే అప్పుడు నాలాంటి వాళ్ళ, నన్ను కాదు మనలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు, వాటిని యూజ్ చేసుకోండి, వాటిని యూజ్ చేయండి. యూజ్ చేసుకుంటే మార్కెట్ అనేది జరుగుతుంది అనేసి నేను అంటాను. దీనికి మీరు కూడా ఏకీభవిస్తాను, 100% ఏకీభవిస్తాను. సో సంతోషం అన్న, అడిగిన కాడికి చాలా మంచి డీటెయిల్స్ మన దగ్గరకు వచ్చాయి. ఈ బ్యాచ్ కూడా లిఫ్ట్ అయిపోయింది, మీరు అన్న అనుకున్న టార్గెట్ కూడా రీచ్ అయింది. చాలా థ్యాంక్స్ అన్న, మీ టైం కేటాయించి మనకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు కూడా బ్రదర్స్, మనకు అలీఖాన్ KRK అనేసి మనకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మనకు కొత్త ఒకటి రెడీ చేస్తున్నాం. సో దాన్ని కూడా ఫాలో అవ్వండి, సో మనకు కూడా ఒక యూస్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్.